తెలుగుదేశం పార్టీ సూపర్ హిట్ అని మొట్టమొదటిసారి ఘన విజయం సాధించినప్పుడు 1983లో తెలుగుదేశం పార్టీ పెట్టిన 9 నెలల్లోనే విజయం సాధించినప్పుడు 82లో పార్టీ పెడితే 83 కల్లా విజయం సాధించినప్పుడు ఈనాడు హెడ్డింగ్ పెట్టి ఇప్పుడు అట్లాంటి హెడ్డింగే పెట్టుకోవాలి. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘోర పరాజయంతో కిందటిసారి దెబ్బతిన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాతన అనేక చోట్లన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తన వైపుకి లాక్కునేది. ఎతికలా అనెతికలా అంటే అనెతికలే. కాకపోతే ఇప్పుడు విజయం ఫైనలా కాదని చూస్తున్నారు, కానీ రౌడీజం ద్వారా గెలిచారా, ఫ్యాక్షనిజం ద్వారా గెలిచారా, ఇదన్నీ చూడట్లేదు. ఫైనల్గా అది ఎత్తుగడ అనే పదమే వాడుతున్నారు. అందులో భాగంగా తాజాగా నెల్లూరు విజయం దగ్గర నుంచి చూసుకుంటే నెల్లూరు ఒక పక్కన, తర్వాతన హిందూపురం ఒక పక్కన, వీటన్నిటితో పాటుగా నూజివీడు విజయం, ఏలూరు విజయం, ఇవన్నీ ఒక్క తిరుపతిది మాత్రం రేపటికి వాయిదా పడింది. మిగతా అన్నీ కూడా విజయం సాధించుకొచ్చేసింది. తెలుగుదేశం పార్టీ ఖాతాలో నూజివీడు మున్సిపల్ వైస్ చైర్మన్ కూడా సాధ్యమైపోయింది. 18 మంది మద్దతు ఇవ్వడంతో వైసీపీకి 14 మంది మిగిలినటువంటి పరిస్థితి. తద్వారా తెలుగుదేశం పార్టీ అన్ని అంటే ఇవాళ జరిగినటువంటి అన్నిట్లో కూడా విజయం సాధించినటువంటి రికార్డు నెలకొల్పింది.